హలో అందరికీ, నేను మీ సాహిత్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాహి వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో హోమ్ మేడ్ క్లే ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా అంటే చాలా ఈజీ. క్లే అంటే అసలు ఇష్టపడని పిల్లలే ఉండరు కదా. మనం ఇంట్లోనే చాలా ఈజీగా క్విక్గా హోమ్ మేడ్ క్లే అయితే చేసేసుకోవచ్చు. సో ఇలా చేసి వాళ్ళకి ఇవ్వటం వల్ల వాళ్ళ క్రియేటివిటీ కూడా పెరుగుతుంది. అలానే వాళ్ళకి కూడా ఫుల్ టైంపాస్ అయితే అవుతుంది. వాళ్ళు టీవీకి మొబైల్కి కూడా చాలా దూరంగా ఉంటారు. నేనైతే ఒకసారి ఆన్లైన్లో క్లే తీసుకున్నానండి. సో కవర్ ఓపెన్ చేసి ఒక 1 అవర్ ఆడిన తర్వాత అది చాలా అంటే చాలా గట్టిగా అయిపోయింది. మళ్ళీ రీయూజ్ చేయడానికి కూడా అవ్వలేదు. కానీ మనం ఇంట్లోనే తయారు చేసుకున్న క్లే అయితే హ్యాపీగా 2-3 వీక్స్ వరకు యూస్ చేసుకోవచ్చండి. ఇక లేట్ చేయకుండా ఎలా చేసేవాళ్ళో చూసేద్దాం రండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇప్పుడు ఇందులోకి 1 కప్పు మైదా అయితే యాడ్ చేసుకోండి. సో మీరు 1 కప్పు మైదా పిండి తీసుకుంటే కనుక ఇందులోకి 1/2 కప్ సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ని డైరెక్ట్గా వేసేస్తే అది పిండిలో కరగడానికి చాలా టైం పడుతుందండి. సో మనకి టైం అంతా అయితే వేస్ట్ అవుతుంది. సో అందుకని ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ సాల్ట్ని మిక్సీ జార్లో వేసేసుకొని ఒకసారి గ్రైండ్ చేసేయండి. గ్రైండ్ చేయడం వల్ల సాల్ట్ పిండిలా తయారవుతుంది కాబట్టి మనకి కలుపుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందండి. ఇప్పుడు గ్రైండ్ చేసిన సాల్ట్ని మనం ఆల్రెడీ బౌల్లోకి మైదా పిండి తీసుకున్నాం కదా, అందులోకి అయితే యాడ్ చేసేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్స్ కొబ్బరి నూనె అయితే యాడ్ చేసుకోండి. ఇందులో కొబ్బరి నూనె ఖచ్చితంగా అయితే ఉండాలి. సో కొబ్బరి నూనె కూడా బాగా కలిసేంత వరకు కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి మనము కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిని కలుపుకుంటాం కదా, సో అలా అయితే కలుపుకోవాలి. మరీ ఎక్కువ నీళ్ళు వేసేసుకుంటే చాలా లూజ్గా అయితే అయిపోతుందండి. సో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ అప్పుడు గట్టిగా ఒక ముద్దలా అయితే చేసుకోవాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ ఇందులో సాల్ట్ వేసాం కాబట్టి కొంచెం చెమ్ము ఉంటుంది కాబట్టి కొంచెం కింద అయితే వాటర్ యాడ్ చేసుకొని అయితే పిండిని కలుపుకోవాలి. ఇలా పిండిని కలిపేసుకున్న తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకొని ఈ పిండి మొత్తానికి అప్లై అయ్యేలా అయితే అప్లై చేయండి. ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టి మీరు ఏ కలర్స్ అయితే అప్లై చేయాలి అనుకుంటున్నారో సో ఆ కలర్స్ని అయితే తెచ్చుకొని దగ్గర పెట్టుకోండి. సో కలర్స్ అన్నీ తెచ్చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ కలిపి ఉంచుకున్న ఈ పిండిని చిన్న పార్టీషన్స్ కింద చేసుకోండి. ఇలా పిండి మొత్తం పార్టీషన్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకొని మనం ఏ కలర్ కలపాలి అనుకుంటున్నామో ఆ కలర్ని అయితే తీసుకొని నెక్స్ట్ దీన్ని కొంచెం ఇలా స్ప్రెడ్ చేసుకొని దీని మీద కలర్ అయితే యాడ్ చేసుకోవాలి. కలర్ అంతా బాగా కలిసేంత వరకు అయితే బాగా మన చేతితో మిక్స్ చేయాలండి. సో 2 హ్యాండ్స్ యూస్ చేశారంటే 2 చేతులు కడుక్కోవాల్సి వస్తుంది. సో మ్యాక్సిమం ఒక హ్యాండ్తోనే కలర్ మిక్స్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ మీరు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి. మీకు ఎంత బ్రైట్గా కావాలి అనుకుంటే మీరు అంత ఎక్కువ కలర్ అయితే యూస్ చేయాల్సి వస్తుంది. సో ఎక్కువ బ్రైట్గా కావాలి అనుకుంటే ఇంకా కొంచెం ఎక్కువ కలరే యాడ్ చేసుకోవాలి. నాకు ఇంకా డార్క్గా కావాలి కాబట్టి ఇక్కడ నేను కొంచెం కలర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. మీకు లైట్గా సరిపోతుంది అంటే కనుక మీరు కలర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇలా కలర్ యాడ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మన హ్యాండ్కి కలర్ ఆల్రెడీ అంటిపోయి ఉంటుంది కదా, సో మన హ్యాండ్ని చాలా నీట్గా వాష్ చేసేసుకొని తడి లేకుండా తుడుచుకోవాలి. సో ఇలా తుడుచుకోవడం వల్ల మనకి ఇంకొక కలరు ఇంకొక పార్టికల్కి అయితే అంటుకోకుండా ఉంటుందండి. నెక్స్ట్ కూడా ఒక్కొక్క పార్టికల్ తీసుకొని ఒక్కొక్క కలర్ యాడ్ చేసుకుంటూ సేమ్ ప్రాసెస్లో అయితే చేసుకోవాలి. ఇలా ప్రతి ఒక్కదానికి ఒక్కొక్క కలర్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. కానీ హ్యాండ్స్ వాష్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇలా కలర్స్ అన్నీ యాడ్ చేసేసుకున్న తర్వాత పిండి కొంచెం స్టిక్కీగా అనిపిస్తే కనుక వీటి మధ్యలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. సో మన చేతికి కూడా కలర్ అది ఏమీ అంటుకోదు. ఇంతే అండి, హోమ్ మేడ్ క్లే అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు వీటితో పిల్లలకి నచ్చిన యానిమల్స్ కానీ ఫ్లవర్స్ కానీ బాల్స్ కానీ వాళ్ళకి ఏది నచ్చితే వాళ్ళు హ్యాపీగా అయితే చేసుకొని చాలా బిజీగా అయితే అయిపోతారు. పిల్లలు ఆడేసుకున్న తర్వాత ప్లాస్టిక్ కవర్లో కానీ స్టోరేజ్ బాక్స్లో కానీ వీటిని స్టోర్ చేస్తే సరిపోతుందండి. 2 వీక్స్ దాకా హ్యాపీగా అయితే ఆడుకుంటారు పిల్లలు. చాలా స్మూత్గా అయితే ఉంటుంది అండ్ హార్డ్గా కూడా తయారవదు. దీన్ని ఏమీ మనం ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా లేదు, బయటే వదిలేయచ్చు. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అయితే అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.